సెకండ్ వెరీ గుడ్ మార్నింగ్. కంటిన్యూ మేడం. ఎస్ మేడం. అదే విధంగా ఇప్పుడు ఏదైతే చెప్పానో గ్రాన్యూల్స్ ప్లేస్ లో ఏదైతే సాయిల్ కోసం కెమికల్ వాడారో అలాగే అక్కడే అదే రైతు వాడుతుంది. ఇది కూడా కెమికలేనండి. ఇది ఏంటంటే ఇక్కడ మెన్షన్ కూడా చేశారండి. ఇది వాడేటప్పుడు ఏంటి అంటే కనుక చేతులకు గ్లౌజ్ వేసుకొని మొహానికి మాస్క్ కూడా వేసుకొని అబ్జర్వ్ చేయాలని చెప్పి స్ప్రేయింగ్ కోసం అని చెప్పి. ఇప్పుడు పంటకే అంత జాగ్రత్త తీసుకొని వెయ్యాలని మనిషి చెప్పినప్పుడు అదే కెమికల్ యూజ్ చేసిన పంట తింటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి ప్రతి లీడర్ కూడా ఆలోచించండి, ప్రతి మనిషి ఆలోచించండి. మన చుట్టుపక్కల ఉన్న రైతులకి ఆరోగ్యాన్ని అందించడం కోసం మనం అవేర్నెస్ ఇచ్చినట్టయితే మనం అగ్రి ప్రొడక్ట్స్ తో దిగుబడితో పాటు మనం కూడా మంచి ఆరోగ్యాన్ని పొందుతామండి. మరి కాస్ట్ కూడా మేడం మరి ఇవి కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా మేడం? ఎస్ మేడం. మన దగ్గర ఉన్న స్ప్రేయింగ్ పద్ధతిలో అయితే గనక మనం హోమిక్ అవనండి, గోల్డ్ అవనండి, ప్రొటెక్ట్ అవనండి ఏదైనా కూడా చాలా తక్కువ కాస్ట్ లో పడుతున్నాయి. ఇది చూస్తే గనక 4 kgs 1000 రూపీస్ పడుతుందండి. 1000 రూపీస్ ప్లస్ కెమికల్ మెన్షన్ కూడా చేశారు, వాళ్ళే మెన్షన్ కూడా చేశారు.